కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏదీ లేదయ్యా ఈ ధరణిలో. అవునయ్యా, మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏదీ లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. జరగని కార్యాలు మా జీవితంలో మీరు జరిగించగలరయ్యా. కొందరంత ఉన్నతంగా జరిగించే దైవం నీవేనయ్యా. జరగని కార్యములు ఎన్నెన్నో ఉన్నను, ఘనముగా జరిగించెదవు నీ కృపతో. జరగని కార్యములు ఎన్నెన్నో ఉన్నను, ఘనముగా జరిగించెదవు నీ కృపతో. ఊహకు అందనంత ఉన్నతముగా సమకూర్చి జరిగించు దైవం నీవే యేసయ్యా. ఊహకు అందనంత ఉన్నతముగా సమకూర్చి జరిగించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా.
పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, కృపగలిగిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు ఈ మధ్యాహ్న సమయం అంది స్తోత్రాలు. మా జీవితంలో మీరు మాత్రమే చేయగలరయ్యా. మీరు తప్ప చేయవారు ఎవరున్నారయ్యా? మేము ఎవరిని ఆశ్రయించగలమయ్యా? కొంతకాలం మట్టుకే మనుషులు అన్నది ప్రభా. ఉన్నత ఆశ్చర్య అద్భుత కార్యాలు మీరు చేయగలరు. ఈ మధ్యాహ్న సమయం ముందు మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీ సిలువ చాటు నన్ను మరుగు చేయండి. ప్రజలకు ఏ ఉపదేశం అవసరమో దాన్ని మీరు అందించండి. అది వారు విని అనుసరించే కృప వారికి మీరు దయచేయండి నాయన. వందన సమయాన్ని మాకు దీవెనకరంగా మీరు మార్చి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలానే కూర్చుందాం ప్రతి ఒక్కరు కూడా.